గైస్ చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్న కొన్ని స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం గైస్. బట్ ఫస్ట్ మనం చూస్తే కనుక ఈరోజు షుగర్ స్టాక్స్ చాలా మంచి ర్యాలీ అనేది కనిపించింది అనమాట. రీజన్ ఏంటి అంటే కనుక గవర్నమెంట్ ప్రైస్ అనేది హైక్ చేస్తుందని ఎప్పుడైతే న్యూస్ వచ్చిందో స్టాక్స్ అన్నిటి కూడా చాలా బాగా ర్యాలీ ఇచ్చాయి. ఆల్మోస్ట్ ప్రాజ్ ఇండస్ట్రీస్ అయితే ఈరోజు 8% ర్యాలీ ఇచ్చింది. అంతేకాకుండా ఓవరాల్గా మనం చూస్తే కనుక ప్రాజ్ ఇండస్ట్రీస్ చాలా మంచి బ్రేక్అవుట్ అయ్యిందనమాట 550 లెవెల్స్ దగ్గర. అక్కడి నుంచి స్ట్రాంగ్ ర్యాలీ ఆల్మోస్ట్ మోర్ దాన్ 130 పాయింట్స్ ర్యాలీ అనేది కనిపించింది. ఆ ట్రెండ్ కంటిన్యూ అయింది. అంతేకాకుండా స్టాక్స్ ఏదైతే షుగర్ స్టాక్స్లో మంచి న్యూస్ ఉండడం వల్ల అన్ని స్టాక్స్ పెరిగాయి అనమాట. దాంపూర్ షుగర్ చూసుకున్నా సరే, ద్వారకేష్ షుగర్ చూసుకున్నా, ఉత్తమ్ షుగర్ చూసుకున్నా, రేణుకా షుగర్ చూసుకున్నా అన్ని స్టాక్స్ చాలా బాగా పెరిగాయి అనమాట. కొంత ఫండమెంటల్స్ బాగున్న కంపెనీస్ మనం చూస్తే కనుక ప్రాజ్ ఇండస్ట్రీస్ చాలామంది అడుగుతున్నారు, నేను 620 దగ్గర 630 దగ్గర ఇన్వెస్ట్ చేశాను, హోల్డ్ చేయొచ్చు అని. ప్రజెంట్ అయితే ట్రెండ్ చాలా బాగా ఉందన్నమాట, పాజిటివ్ ఉంది. ఈరోజు కొంత న్యూస్ ర్యాలీ. ప్రీవియస్గా మనకి 650 టెస్ట్ చేసింది. మొన్న ఎస్టర్డే కూడా మనకి 650 టెస్ట్ చేసి కింద పడింది అనమాట. మేము ఎస్టర్డే తీసుకున్నాం. ఆ తర్వాత ఈరోజు చాలా మంచి ర్యాలీ కనిపించింది. ట్రెండ్ కంటిన్యూ అయితే కనుక ఈజీగా మనం 750 లెవెల్స్ దాకా కూడా ఈ పర్టికులర్ స్టాక్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ రేపు ఏమైనా పడుతుంటే మళ్ళీ 650 నుంచి 660 రీజన్స్లో ఒకవేళ ఫ్రెష్ ఎంట్రీస్ తీసుకుందాం అనుకుంటే ఈ రీజన్లో అక్యూములేట్ చేసుకోండి. ట్రెండ్ కంటిన్యూ అయితే మనకి 750, 800 లెవెల్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చాలా కాలం తర్వాత ప్రాజ్ ఇండస్ట్రీస్లో మంచి ర్యాలీ అనేది కనిపించింది అనమాట. అలాగే దాంపూర్ షుగర్ కూడా ఈరోజు కొంత ఆఫ్టర్నూన్ ప్రాఫిట్ బుకింగ్ జరిగిందనమాట. ద్వారకేష్ షుగర్ కూడా మంచి రివర్సల్స్ వచ్చే స్టాక్స్లో పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. కొంతమంది అడుగుతున్నారు ద్వారకేష్ షుగర్లో నేను 85 దగ్గర ఇన్వెస్ట్ చేశాను, హోల్డ్ చేయొచ్చు అని. మాక్సిమం ఆ ప్రైస్కి వచ్చే ఛాన్స్ ఉంది. ఈరోజు 80 టెస్ట్ చేసింది. ఇది బ్రేక్ అయితే 85, 90 లెవెల్స్ దాకా కూడా మనకి వెళ్ళే ఛాన్స్ ఉందన్నమాట. ఓవరాల్గా షుగర్ స్టాక్స్ చాలా బాగా నుంచి ర్యాలీ కనిపించి ఈరోజు కూడా మేము కూడా ఇంట్రాడే తీసుకున్నాం అనమాట. అరౌండ్గా 368 రూపీస్ దగ్గర ఉత్తమ్ షుగర్ 376 దాకా వెళ్ళి మళ్ళీ ఆఫ్టర్నూన్ ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగిందనమాట. అరౌండ్ 2% దాకా కూడా తీసుకున్నాం. రెసిస్టెన్స్ తీసుకుని అక్కడి నుంచి ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. ఈ లెవెల్ బ్రేక్ అయితే మనకి ఈజీగా 400 లెవెల్స్ దాకా కూడా ఉత్తమ్ షుగర్ వెళ్ళొచ్చు అనమాట. అలాగే ఇంకొన్ని స్టాక్స్ లైక్ ఐఎక్స్ గురించి చాలామంది అడుగుతున్నారు. ఐఎక్స్ రీసెంట్ టైమ్స్లో మనం చాలా టైమ్స్ చెప్పుకున్నాం. 125, 130 లెవెల్స్ దగ్గర కూడా చాలా టైమ్స్ చెప్పుకున్నాం. మంచి లెవెల్స్ దగ్గర దొరుకుతుంది, ఇన్వెస్ట్ చేయండి. టైం ఇస్తే కనుక ప్రాఫిట్స్ వస్తాయని మల్టిపుల్ టైమ్స్ మనం లాంగ్ టర్మ్ వీడియోస్లో కూడా డిస్కస్ చేస్తాం. మంచి ర్యాలీ అనేది కనిపిస్తుంది అనమాట. ప్రెసెంట్ 180 లెవెల్ టెస్ట్ చేస్తుంది. ఈ రీజన్ కనుక బ్రేక్ అయితే కనుక ఫర్దర్గా కూడా మనకి పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఫ్రెష్ ఎంట్రీస్ అయితే కొంచెం రిస్క్ అని చెప్పొచ్చు. ఒకవేళ పడితే 165 నుంచి 170 లెవెల్స్ దగ్గర అక్యూములేట్ చేసుకోవడం బెటర్. ఫ్రెష్ ఎంట్రీస్ కన్నా కూడా ఎవరైతే హోల్డ్ చేస్తున్నారో లైక్ హైయర్ ప్రైస్ దగ్గర హోల్డ్ చేసినా లేదా 150, 160 లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్ చేసి హోల్డ్ చేస్తున్నా బెటర్ హోల్డ్ చేయండి. రేపు ఏమైనా 180 బ్రేక్ అయితే ఈజీగా మనకి 195 నుంచి 200 లెవెల్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. ఇది మనకి ఐఎక్స్ గురించి అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి బంధన్ బ్యాంక్ గురించి చాలామంది అడుగుతున్నారు. బంధన్ బ్యాంక్ రీసెంట్ టైమ్స్లో మనకి 180 లెవెల్స్ దగ్గర నుంచి 200 ఈ రీజన్లోనే మనకి ప్రెసెంట్ ట్రేడ్ అవుతుంది. 175 నుంచి 180 నుంచి ఈ రీజన్ దాకా ట్రేడ్ అవుతుంది. ప్రెసెంట్ అయితే ఎస్టర్డే మనకి 200 టెస్ట్ చేసి పడుతుంది. చాలామంది బంధన్ బ్యాంక్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అని అడుగుతున్నారు అనమాట. పన్నెండి 180 లెవెల్స్కి లేదా 180 నుంచి 185 లెవెల్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. లేదు నేను 6 months 1 year వ్యూ ఉందనుకుంటే ప్రజెంట్ రేట్లో అయినా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఈజీగా మనకి 240 నుంచి 250 లెవెల్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. బాటమ్ అవుట్ లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్ చేసుకొని హోల్డ్ చేయగలిగితే లాసెస్ అనేది మినిమైజ్ అవుతాయి. రివార్డ్ వచ్చినప్పుడు మంచి రిటర్న్స్ అనేది వస్తాయి అనమాట. ఇది మనకి బంధన్ బ్యాంక్ గురించి. అలాగే చాలామంది టాటా పవర్ గురించి అడుగుతున్నారు. ప్రీవియస్గా కూడా మనం చెప్పుకున్నాం 400 నుంచి 410 రీజన్స్ దగ్గర అక్యూములేట్ చేసుకోండి. 450 లెవెల్స్ మనకి టెస్ట్ చేయొచ్చు అని. ప్రస్తుతం ఆ రీజన్ బ్రేక్ అవడానికి ట్రై చేస్తుంది. 450 నుంచి 460. ఫ్రెష్ ఎంట్రీస్ ఇక్కడ తీసుకోవడం కన్నా బ్రేక్ అయిన తర్వాత తీసుకోవడం బెటర్. 460 బ్రేక్ అయితే తీసుకోండి. ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసి ఉంటే కనుక అబ్జర్వ్ చేయండి. 460 బ్రేక్ అయితే హోల్డ్ చేయండి. ఒకవేళ పడుతుంటే 445 బిలో అలా వస్తే ప్రాఫిట్స్ అనేవి బుక్ చేసుకోండి. షార్ట్ పీరియడ్కి అయితే లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే హోల్డ్ అనేది చేసుకోవచ్చు అనమాట. అలాగే చాలామంది ఎన్హెచ్పిసి గురించి అడుగుతున్నారు. షార్ప్ ర్యాలీ కనిపించింది 170 లెవెల్స్ దాకా వెళ్ళి మళ్ళీ పడిపోయి ప్రస్తుతం సైడ్ వేస్ కనిపిస్తుంది గైస్. ఎన్హెచ్పిసిని హోల్డ్ చేయొచ్చు అని చాలామంది అడుగుతున్నారు. లాంగ్ టర్మ్ పర్పస్ ఉంటే హోల్డ్ చేయండి. ఖచ్చితంగా మనకి ఈజీగా 140 నుంచి 150 లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. టైం పడుతుంది. బట్ ఫ్రెష్ ఎంట్రీస్ తీసుకుందాం అనుకుంటే 95 లెవెల్స్ బెటర్. ఒకవేళ పడుతుంటే 100 దగ్గర రివర్సల్ వస్తే యాడ్ చేసుకుని, లేదు పడుతుంటే కనుక 90 నుంచి 95 రీజన్ చాలా మంచి రీజన్ గైస్. ఆల్మోస్ట్ మల్టిపుల్ టైమ్స్ ఈ రీజన్ నుంచి 110 లెవెల్స్ దాకా కూడా మల్టిపుల్ టైమ్స్ వెళ్ళింది. 90 నుంచి 95 రీజన్స్ అయితే ఫ్రెష్ ఎంట్రీస్కి బెటర్. ఆల్రెడీ మీరు ఇన్వెస్ట్ చేస్తుంటే కనుక స్టాప్ లాస్ ట్రయల్ చేసుకుని 90 బిలో స్టాప్ లాస్ ట్రయల్ చేసుకొని హోల్డ్ చేయండి. కొంత ఏమైనా రివర్సల్ వస్తే కనుక 105 అలా బ్రేక్ అయితే 110, 115 మళ్ళీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఇది మనకి ఎన్హెచ్పిసి గురించి అనమాట. అలాగే చాలామంది బెల్ గురించి అడుగుతున్నారు అనమాట. ప్రెసెంట్ ట్రెండ్ అయితే చాలా మంచి పాజిటివ్ కనిపిస్తుంది. ఏదైతే షార్ప్ ఫాల్ అయిందో అక్కడి నుంచి మళ్ళీ మనకి రికవరీ కనిపిస్తుంది. మార్కెట్స్లో ఏదైతే కొంత పాజిటివిటీ ఉంది, ఏవైతే షార్ప్ ఫాల్స్ అయ్యో అవన్నీ కూడా రికవరీస్ కనిపిస్తుంది అనమాట. ఈరోజే మనకి ప్రీవియస్ రెసిస్టెన్స్ 300 బ్రేక్ అయింది. చాలామంది నేను 250 లెవెల్స్
దగ్గర ఇన్వెస్ట్ చేశాను, హోల్డ్ చేయొచ్చు అని అడుగుతున్నారు. ప్రజెంట్ అయితే ట్రెండ్ పాజిటివ్ ఉంది, హోల్డ్ చేయండి. స్టాప్ లాసెస్ ట్రైల్ చేసుకోండి. 270 బిలో అలా స్టాప్ లాసెస్ ట్రైల్ చేసుకొని హోల్డ్ చేసుకోవచ్చు అనమాట. సో ఒకవేళ 300 పైన సస్టైన్ అయితే మళ్ళీ కూడా మన 320 నుంచి 325 లెవెల్స్ మనకి బెల్ టెస్ట్ చేసే ఛాన్స్ ఉందన్నమాట. ఇది బ్రేక్ అయితే 350 లెవెల్స్ దాకా వెళ్ళొచ్చు. ట్రెండ్ పాజిటివ్ ఉన్నప్పుడు హోల్డ్ చేయడానికి ట్రై చేయండి గైస్. సో ఇది మనకి బెల్ గురించి అనమాట. అలాగే BHEL గురించి కూడా అడుగుతున్నారు. BHEL కూడా సో కంప్లీట్గా ఏదైతే షార్ప్ ఫాల్ మనకు కనిపించిందో ఆ టైంలో ఎలక్షన్స్ టైంలో అక్కడి నుంచి మళ్ళీ రికవరీ కనిపించింది. సో ప్రజెంట్ అయితే పాజిటివ్ ట్రెండ్ అనేది కనిపిస్తుంది. ఎవరైతే ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేశారో సో హోల్డ్ అనేది చేసుకోవచ్చు అనమాట. 300 పైన సస్టైన్ అయితే మళ్ళీ కూడా మనకి ఇది కూడా 320 రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఇది బ్రేక్ అయితే మనకి 340 నుంచి 350 రీజన్స్ కూడా మనకి వెళ్ళే ఛాన్స్ అనమాట. స్లోగా మూవ్ అవుతాయి స్టాక్స్, హెవీ ర్యాలీస్ కాదు. ఎప్పుడు కూడా గవర్నమెంట్ స్టాక్స్ కొంచెం స్లోగా మూవ్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. స్లోగా మూవ్ అవుతాయి. సో హోల్డ్ చేసుకొని స్టాప్ లాసెస్ ట్రైల్ చేసుకొని హోల్డ్ చేయండి గైస్. సో ఫ్రెష్ ఎంట్రీస్ అయితే కనుక సో గవర్నమెంట్ స్టాక్ కొంచెం హై లెవెల్స్ దగ్గర ఉన్నాయి. సో 300 పైన ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే 1 or 2 days అబ్జర్వ్ చేసుకోండి. స్టాప్ లాసెస్ అయితే ఖచ్చితంగా మెయింటైన్ చేయండి. ఎందుకంటే ఇక్కడి నుంచి పడిపోతే ఇయర్స్ ఆఫ్ టైం పడితే, అందువల్ల గవర్నమెంట్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసిన కొంచెం జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి గైస్. సో అలాగే చాలామంది స్విట్జర్లాండ్ గురించి అడుగుతున్నారు. నేను 35 లెవెల్స్ దగ్గర 38 లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్ చేశాను. సో రీసెంట్గా సో 50 టెస్ట్ చేసిన అసలు హోల్డ్ చేయొచ్చా లేదా అని 1 more day అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే ఈరోజు స్లైట్ ఫాల్ కనిపించింది. ఒకవేళ 50 ఏమైనా బ్రేక్ అయితే మళ్ళీ కూడా మనకి 55 నుంచి 60 లెవెల్స్ దాకా కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. అబ్జర్వ్ చేయండి. ఇది మేజర్ రెసిస్టెన్స్. సో 50 పైన ఏమైనా సస్టైన్ అయితే హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ మీరు 35 దగ్గర కానీ 40 దగ్గర కానీ ఇన్వెస్ట్ చేసి ఉంటే కనుక 46 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుని హోల్డ్ చేయండి గైస్. సో ఇది మనకి సో స్విట్జర్లాండ్ గురించి. అలాగే చాలామంది హాల్ గురించి అడుగుతున్నారు. సో షార్ప్ ఫాల్ తర్వాత స్లోగా రికవర్ అయింది. ఈరోజే మనకి సో ఆల్మోస్ట్ హాల్ 4% దాకా కూడా ర్యాలీ అనేది కనిపించింది. ఆఫ్టర్నూన్ సెషన్లో చాలా మంచి ర్యాలీ కనిపించింది అనమాట. 500 పైన సస్టైన్ అయింది. సో రీసెంట్ టైమ్స్లో చాలామంది 5000 లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్ చేసాను, హోల్డ్ చేయొచ్చా, షార్ప్ ఫాల్ అయిందని అన్నారు. నేను పర్సనల్గా నన్ను అడిగిన ప్రతి వాళ్ళు కూడా హాల్ హోల్డ్ చేయండి, రికవరీ అవుతుందని చెప్పాను అనమాట. సో స్టిల్ మనకి 5000 లెవెల్ పైన సస్టైన్ అవ్వగలిగితే కనుక మళ్ళీ ప్రీవియస్గా 5250 నుంచి 5500 ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది బ్రేక్ అయితే మనకి అప్ టు 6000 లెవెల్స్ దాకా కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేసి ఉన్నారో సో హోల్డ్ చేయండి. మనం ఆల్మోస్ట్ ఈ పర్టికులర్ స్టాక్ 3500 లెవెల్స్ దగ్గర నుంచి కూడా ఎలక్షన్స్ ప్రియర్గా ఆల్మోస్ట్ 20-25 డేస్ ఎలక్షన్స్ ముందు నుంచే మనం చెప్పుకున్నాం. చాలా మంచి ర్యాలీగా అనేది కనిపించింది అనమాట. ఎలక్షన్స్ రిజల్ట్స్ తర్వాత షార్ప్ ఫాల్ కనిపించింది, మళ్ళీ రికవరీ కనిపిస్తుంది. అప్ టు 5500 లెవెల్స్ దాకా కూడా ఈజీగా మనకి వెళ్ళే ఛాన్స్ ఉంది. రేపు కనుక 5000 పైన సస్టైన్ అవ్వగలిగితే కనుక సో ఇది బ్రేక్ అయితే అప్ టు 6000 కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. ఎవరైతే హోల్డ్ చేస్తున్నారో సో స్టాప్ లాసెస్ ట్రైల్ చేసుకొని హోల్డ్ చేయడానికి ట్రై చేయండి గైస్. అలాగే మనకి మెజ్డాక్ గురించి చాలామంది అడుగుతున్నారు. మెజ్డాక్ కూడా రీసెంట్ టైమ్స్లో బాగా పడి మళ్ళీ రికవరీ కనిపించింది. ప్రస్తుతం అయితే పాజిటివ్ ట్రెండ్ కనిపిస్తుంది. 3000 పైన కూడా మనకి సస్టైన్ అయింది. నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చేసరికి 3500, 3750, 4000 లెవెల్స్ దాకా కూడా. సో 3500 బ్రేక్ అయితే అప్ టు 4000 లెవెల్స్ దాకా కూడా మనకి వెళ్ళొచ్చు అనమాట. సో 2900 బిలో ఒకవేళ మీరు 2500 దగ్గర ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే కనుక 2900 బిలో స్టాప్ లాస్ ట్రైల్ చేసుకొని హోల్డ్ చేయడం బెటర్ అనమాట. షార్ప్ రికవరీ కనిపిస్తుంది అనమాట. 3500 టెస్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఈ రీజన్ బ్రేక్ అయితే నెక్స్ట్ అప్ టు 4000 లెవెల్స్ దాకా కూడా మనకి మెజ్డాక్ వెళ్ళే ఛాన్స్ అనమాట. సో ఇవన్నమాట స్టాక్స్ చాలామంది రిక్వెస్ట్ చేస్తుంది. ఇంకేమైనా స్టాక్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వాటి గురించి అప్కమింగ్ వీడియోస్లో డిస్కస్ అనేది చేద్దాం. అలాగే మీరు మన టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు అనమాట. అలాగే మీరు ప్రీమియం వాట్సాప్ గ్రూప్ జాయిన్ అవ్వకుంటే కింద వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇదన్నమాట వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి గైస్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.